తెలంగాణకు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుందని మంచి విత్తనాలు రైతులకు అమ్మి అన్నం పెట్టి రైతుకు మేలు చేయాలని పోలీసు అధికారులు సీడ్స్ డీలర్లను ఫర్టిలైజర్ షాప్ యజమానులను కోరారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నకిలీ విత్తనాలపై పోలీసుల ఆధ్వర్యంలో విత్తనాల డీలర్లకు ఫర్టిలైజర్ షాప్ యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విత్తనాలు అమ్మే ముందు రైతులకు సంబంధించిన రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తూ అందులో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఫర్టిలైజర్ ఫస్టిసైడ్స్ విత్తనాలు మాత్రమే అమ్మాలని పేర్కొన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన బిల్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. హెచ్టీ కాటన్ కు ప్రభుత్వ అనుమతి లేదని రైతులు గమనించాలని కోరారు. రైతులతోటి మరియు వ్యాపారస్తులతోటి అందరితోటి అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు పోలీసు వాళ్ళందరితో కూడా ఒక అవగాహన సదస్సు నకిలీ విత్తనాల మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెస్టిసైడ్స్ డీలర్స్ మరియు షాపులందరితో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల గురించి వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ మా యొక్క హెచ్చరిక ఏంటంటే ఏ స్థాయిలోనైనా కానీ ఏ రకమైనటువంటి నకిలీ విత్తనాలు కానీ స్పూరియస్ సీడ్స్ కానీ రైతులు నష్టపడే విధంగా ఏ రకమైనటువంటి ఉత్పత్తులు అమ్మినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారస్తుల మీద ఈడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే విత్తనాలను కొని అగ్రికల్చర్ చేసుకోవాల్సిందిగా మంత్ని